పరలోక రాజ్యములో ప్రవేశించాలని ఈ 10 మంది కన్యకలను ఎదురు చూస్తున్నవారు. వీరిలో 5 బుద్ధిగల కన్యకలు. వీరు తమ దీపాలతో పాటు బుడ్డిలలో నూనె తీసుకొని వచ్చిరి. అయితే వీరిలో 5 బుద్ధి లేని కన్యకలు తమ దీపాలతో పాటు బుడ్డిలలో నీళ్లు తీసుకొని రాలేదు. ఇక్కడ దీపాలు అనగా ఆత్మరక్షణ. అవి ఆరిపోకుండా ఉండాలి అంటే ఎల్లప్పుడూ నూనెను అనగా సిద్ధపాటును కలిగి ఉండాలి. ఏంటి మీ బుడ్డీలు ఖాళీగా ఉన్నాయి? మీరు నూనె తెచ్చుకోలేదా? నూనెనా? ఇప్పుడెందుకు? నూనెనే కదా సిద్ధపాటు. సిద్ధపాట అంటే ఏంటో? అయ్యో, సిద్ధపాటు అంటే ఏంటో తెలీదా? అసలు సిద్ధపాటు లేకుండా యేసయ్య కోసం ఎలా ఎదురు చూస్తున్నారు? అసలు పరలోక రాజ్యానికి ఎలా వెళ్తారు? సిద్ధపాటు అంటే మొదటిగా యేసయ్యే నిజమైన దేవుడని నమ్ముకొనుట. ఓ అవునా, నమ్ముతున్నాను కాబట్టే యేసయ్య కోసం ఎదురు చూస్తున్నాను. నమ్మితే మాత్రం సరిపోదు సహోదరి. దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది బాప్తిజమం తీసుకోవాలి. అబ్బా, ఈ మారు మనసు బాప్తిజమం ఇవన్నీ బోరింగ్ అబ్బా. ఇప్పుడు కాదులే, వాటికి ఇంకా సమయం ఉందిలే. ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుందాం. అప్పుడే బాప్తిజం తీసుకుంటే ఎలా? ఇంకా చేయవలసినవి, హైదరాబాదులో చూడవలసినవి, తినాల్సినవి, తిరగాల్సినవి చాలా ఉంటే అసలే ఫ్రీ బస్సెస్. ఇక భయభక్తులు అంటావా? అయినా ఇప్పటికి చేస్తున్న భక్తి చాలే సహోదరి. ఆ మాత్రపు భక్తి ఉంటే సరిపోదు. క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి. ఆగాదు, నీకొకటి తెలుసా? నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను. పాస్టర్ని కలిసి కానుక వేసి మరీ వస్తాను. ఆ తర్వాత అంతా మన ఇష్టం అనుకో. సో ఖచ్చితంగా యేసయ్య నన్ను పరలోకం తీసుకువెళ్తారు. అయ్యో, అది కాదు సిద్ధపాటు అంటే. మందిరానికి వెళ్తూనే ప్రార్థన చేసుకొనడం, బైబిల్లో ఉన్న వాక్య ప్రకారంగా ప్రభు కొరకు జీవిస్తూ ఆయన కొరకు ఎదురు చూడడం, అది సిద్ధపాటు అంటే. అలాగైతే నాలాగా ఇక్కడ సిద్ధపాటు లేకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. నిజమే కదూ? అయినా మేమందరం పరలోకం వెళ్తామనే అనుకుంటున్నాం. సరే, మీ ఇష్టం. మేము మాత్రం నూనెతో అనగా సిద్ధపాటుతో ప్రభు కొరకు ఎదురు చూస్తాం. ఎందుకంటే ప్రభువు ఎప్పుడైనా రావచ్చు. సరేలే, నాకు నిద్ర వస్తుంది, పడుకుందాం. కావాలంటే తెల్లారిన తర్వాత వెళ్ళి నూనె తెచ్చుకుంటాంలే. ప్రభు రాకడ ఆలస్యమైనందున వారందరూ కునికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ వారందరూ నిద్రించుచుండగా ప్రభువు వచ్చుచున్నాడు, సిద్ధముగా ఉండుడి అని కేక వినపడింది. వారందరూ లేచి వారి వారి దీపాలు చక్కపరుచుకొనిరి. అయితే బుద్ధి లేని కన్యకలు మాత్రం, అయ్యో మన దీపాలు ఆరిపోవచ్చున్నవి, వెళ్ళి వాళ్ళని కొంచెం నూనె అడుగుదాం. అయ్యో మా దీపాలు ఆరిపోవచ్చున్నవి, మీ నూనెలో కొంచెం మాకు ఇస్తారా? మా దీపాలు ఆరిపోతున్నాయి. అవునా? అయినా ఇది మీకు మాకు చాలదేమో. ఒకవేళ మా దీపాలు కూడా ఆరిపోతే మీరు వెళ్ళి అమ్మవారి వద్ద కొనుక్కోండి. మేము మీకోసం మా భక్తిని త్యాగం చేయలేము, అలాగే పరలోకం పోగొట్టుకోనూ లేము. వెంటనే వారు నూనె కొనబోగా తన కొరకు సిద్ధపాటుతో ఎదురు చూస్తున్న బుద్ధిగల వారి కొరకు రాజులకు రాజులు, ప్రభువులకు ప్రభువులు, మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువారు వచ్చుచున్నారు.
సంతోషం సంతోషమే సంతోషం సంతోషం సంతోషం. వారి కొరకు సిద్ధపరిచిన పరలోకమునకు వారిని తీసుకుని వెళ్ళటకు, వారి యుగ యుగాలు అక్కడే ఉండటకు వారిని కొనిపోయెను. అంతటా పరలోకపు తలుపు మూయబడెను. పొయ్యా పొయ్యి, త్వరగా పొయ్యి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, త్వరగా పొయ్యి, త్వరగా పొయ్యా. మాకు అయ్యా 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 మాకు తలుపు తీయండి అయ్యా, యేసయ్యా మేము వచ్చామయ్యా, మేమయ్యా మాకు తలుపు తీయండి అయ్యా, యేసయ్యా. నూనె తీసుకొని మా దీపాలను వెలిగించుకొని వచ్చామయ్యా, తలుపు తీయ్యా యేసయ్యా. నేను వచ్చినప్పుడు మీరు సిద్ధముగా లేనందున మీరెవరో నేను ఎరుగను, మీకు పరలోకంలో ప్రవేశం లేదు. అయ్యో అయ్యో, మేమెంత బుద్ధి లేని వారం, మేమెందుకు సిద్ధపడకపోతుంది. అయ్యో అయ్యో, మేమెందుకు బాప్తిస్మము పొందకపోతుంది, మేమెందుకు మా పాపాన్ని విడిచిపెట్టకపోతుంది. అయ్యో, మేమెందుకు హెచ్చరించినప్పుడు లోబడకపోతుంది. అయ్యో, మేము సిద్ధపడకపోతుమే, మేము సిద్ధపడకపోతుమే. అయ్యో, పరలోకాన్ని పోగొట్టుకుంటుమే. అయ్యో అయ్యో, యేసయ్యా ఇప్పుడు క్షమించు, ఇప్పుడు క్షమించయ్యా యేసయ్యా. అయ్యో అయ్యో, పరలోకాన్ని పోగొట్టుకుంటుమే, విడిచిపెట్టబడితిమే, నరకపు పాలైతిమే. యేసయ్యా క్షమించు. ఇక్కడ కూర్చొని ఉన్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు కూడా వీరిలాగానే సిద్ధపాటు లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నావేమో. జాగ్రత్త, నీవు కూడా వీరిలాగానే విడిచిపెట్టబడవచ్చు. వీరికి అవకాశం లేదు, కానీ ఇప్పుడు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ దేహంలో ప్రాణమున్నంగానే, ప్రభు రాకముందే నీ జీవితాన్ని సంపూర్ణంగా స్థిరముగా దేవునికి సమర్పించుకో. నేడు అని సమయం ఉండగానే, ఇప్పుడు నీవు ఇక్కడ ఉండగానే సిద్ధపడు. ఎందుకంటే నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. రేపు చూద్దాంలే అని వాయిదా వేస్తున్నావేమో. రేపు నీది కాదు, ఇప్పుడే నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకో. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కావున ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో, నీవు ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు. కాబట్టి నేడే తీర్మానించుకో.